అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన కేరళ సర్కార్ ఈ ఏడాది శబరిమల యాత్రకు భక్తులను అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలను అనుసరించి దర్శనాలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం శబరిమల దర్శనాలు నిర్వహిస్తామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16 నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో యాత్ర ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శబరిమల యాత్ర నిర్వహణపై సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగటివ్ ధృవీకరణ పత్రం సమర్పించాలని, పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్లోనే పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలను అందించడం కోసం సన్నిధానం, పంబ, నీలక్కలోని ఆసుపత్రులను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా పంప, నీలక్కల్ మధ్య మరిన్ని కేఎస్ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకునేందుకు ఒక హెలికాప్టర్ను అందుబాటులోనే ఉంచాలని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాము కూడా తగినన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించుకునే కోవిడ్-19 సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటల్స్లో మరిన్ని సౌకర్యాలు సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతిక దూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణలో భాగంగా హెలికాప్టర్ను అందుబాటులోకి ఉంచనున్నట్లు సమాచారం.